దేవుని యొక్క మహాకృపను బట్టి మరొక పర్యాయము ఆయన మాటలు వినే ధన్యత మనం కలిగి ఉన్నాం. క్రీస్తు యేసు యొక్క మహాకృపను బట్టి బైబిల్ గ్రంథాన్ని కలిగి ఉండి ఎన్నో విశేషమైన సంగతులను వింటూ ఆధ్యాత్మిక జీవితాన్ని మనము సరిచేసుకోవడానికి, కాపాడుకోవడానికి, తొట్టిల్లిపోకుండా ఈ జీవితాన్ని ముందుకు నడిపించుకోవడానికి దేవుడు మనకు ఎంతగానో కృప చూపిస్తూ ఉన్నాడు. ఆయన కృపను మనం వినియోగించుకుని ఆత్మీయ జీవితంలో ఉన్న ప్రతి లోపాన్ని కూడా మనము సరిచేసుకోవాలి. మనము ప్రత్యేకించబడిన వారము, మనము ఏర్పరచబడిన వారము. సాధారణ పౌరుల వలె, లోకములో ఉన్న వారి వలె, సంఘమునకు వెలుపల ఉన్న వారి వలె మన ప్రవర్తన ఉంటే దేవుడు ఏమాత్రము కూడా ఒప్పుకోడు. సంఘములోనికి వచ్చి యేసు క్రీస్తు యొక్క రక్తము వలన కడగబడి సంఘములోనికి వచ్చిన మనలో పరిశుద్ధమైన, నీతియుక్తమైన కార్యములను దేవుడు కోరుచున్నాడు. అందుకే మన కుటుంబంలో మన జీవితం బాగుండాలి, సంఘములో మన జీవితం బాగుండాలి, సమాజంలో మన జీవితము బాగుండాలి. ఈరోజు కుటుంబాలు సరిగా లేవు, తద్వారా కుటుంబ కలహాలు పెరిగాయి. సంఘములో ఐక్యత లోపించింది, తద్వారా సంఘాలు విచ్ఛిన్నమైపోతూ ఉన్నాయి. ఇక వాక్యమే లేని, వాక్యమే ఎరుగని సమాజం గురించి చెప్పాల్సిన అవసరం లేదు. సమాజంలో ఎన్నో నేరాలు, ఎన్నో ఘోరాలు, ఎంతో అన్యాయాన్ని మనము ఈరోజు చూస్తూ ఉన్నాం. సమాజము బాగుపడాలంటే క్రైస్తవుని యొక్క ప్రవర్తన కుటుంబంలో బాగుండాలి, సంఘములో బాగుండాలి. ఇదే క్రైస్తవుడు సమాజంలోకి వెళ్ళి తన ప్రవర్తనను శ్రేష్టమైనదిగా చూపించగలగాలి. అందుకే దీనంతటిని కూడా మనము దృష్టిలో ఉంచుకుని ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 25వ వచనాన్ని మనము చూద్దాం. ప్రియ దేవుని బిడ్డలారా, ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 25వ వచనం మనం చూసినట్లయితే, మనము ఒకరికొకరము అవయములై ఉన్నాము గనుక మీరు అబద్ధమాడుట మాని ప్రతి వాడును తన పొరుగు వానితో సత్యమే మాట్లాడవలను. ఇది విషయం. ఇక్కడ మనము ఒకరికొకరము అవయవములై ఉన్నాం. నిజానికి ఈ పోర్షన్ ఏదైతే ఉన్నదో పౌలు గారి ఇంటెన్షన్లో మనము అంటే కుటుంబంలో మీరున్నారా, భార్య భర్తలుగా పిలువబడుతున్న మనము. సంఘములో మీరున్నారా, సహోదరులుగా, దేవుని బిడ్డలుగా పిలువబడుతున్న మనము. సమాజంలో మనం ఉన్నామా, క్రైస్తవులమై ఉన్న మనము. మనం ఎక్కడ ఉన్నా మన చుట్టూ ఉన్న వారితో మనము మంచి స్నేహపూరితమైన వాతావరణం మనం కలిగి ఉండాలని దేవుడు కోరుచున్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, మనం ఒకరికొకరము అవయవములై ఉన్నాం. మనం అంతా కలిస్తేనే ఒక శరీరము. ఈ శరీరములో 2 కళ్ళున్నాయి, 2 చెవులున్నాయి, ముక్కున్నది, నోరున్నది, నాలుకున్నది కదా, చేతులున్నాయి, కాళ్ళున్నాయి. ఈ శరీర అవయవాలన్నీ ఉన్నాయి. ఈ అవయవాలన్నీ కలిస్తే ఒక శరీరం ఎలాగైతే అయ్యిందో, దేవుడు మనల్ని కూడా, మీరు కుటుంబంలో ఉన్నారా, కుటుంబంలో ఉన్న మీరందరూ కూడా అవయవాలు, మీరందరూ కూడా ఒకటిగా ఉండాలి. నిజానికి మనము పెళ్లిలో ప్రసంగము ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయము 22 నుంచి వింటాం. కానీ పౌలు గారి యొక్క సిద్ధాంతంలో పెళ్లి ప్రసంగం అనేది కుటుంబ వ్యవస్థ గురించి ఆయన మాట్లాడుతున్నది ఎఫెసీ పత్రిక 25 నుంచి 4వ అధ్యాయం 25 నుంచి మాట్లాడుతున్నాడు. అంటే కుటుంబంలో ఎలాంటి ప్రవర్తన కలిగి ఉండాలి, సంఘములో ఎలాంటి ప్రవర్తన కలిగి ఉండాలి, సమాజంలో ఒక క్రైస్తవుడిగా నువ్వు ఎలాంటి ప్రవర్తన కలిగి ఉండాలనే దాని గురించి మాట్లాడుతున్న ఆయన సిద్ధాంతం ఏంటంటే 25వ వచనం నుంచి మాట్లాడుతూ ఉన్నాడు ఆయన. ఒక క్రైస్తవుడు ప్రవర్తించవలసిన విధానము మనం ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయం 22వ వచనంలో, స్త్రీలారా సొంత పురుషులకు లోబడి ఉండాలి, పురుషులారా మీ భార్యను ప్రేమించాలి ఏదైతే ఉంటుందో, ఈ వ్యవస్థ, ఈ ప్రేమ అనే నమ్మకము లోబడాలి. ప్రేమ,
స్త్రీ నీ సొంత పురుషులకు లోబడు, పురుషులారా నీ భార్యలను ప్రేమించమని ఎదుగుతున్నదో ఆ ప్రేమ, ఆ లోబడే తత్వము కుటుంబంలో భార్యాభర్తల మధ్య కొనసాగాలంటే ఈ ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయము 25 నుంచి పౌలు గారు ఏదైతే రాస్తున్నాడో ఇది మనకు బాగా అర్థం కావాలి. సంఘములో ఐక్యత కలిగి ఉండాలంటే, సంఘములో ఒక్క ఆలోచన కలిగి ఉండాలంటే ఈ ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయం నుంచి మనకు బాగా అర్థమై ఉండాలి. సమాజంలో కూడా మన ప్రవర్తన సరైనదిగా ఉండాలంటే ఈ ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయం నుంచి క్రిస్టియన్ లైఫ్ ఎలా ఉండాలో పౌలు గారు చాలా క్లియర్గా బోధిస్తూ ఉన్నారు. ఇక్కడ పౌలు గారు ఎన్నో విషయాల్ని ప్రస్తావన చేస్తున్నారు. మనం ఒక్కొక్కటిగా ఒక్కొక్క వారము మనం ధ్యానించుకునే ప్రయత్నం చేద్దాం. కానీ ఈ రోజుకి మనము 25వ వచనాన్ని మనము నోటీస్ చేద్దాం. ఈ 25వ వచనంలో మాట్లాడుతున్న మాట ఏంటంటే, మీరు ఎప్పుడు కూడా సత్యమే మాట్లాడాలి, అబద్ధానికి అవకాశం ఇవ్వకండి. కుటుంబంలో భార్యాభర్తలుగా ఉన్నారా, మీరు సత్యాన్నే మాట్లాడాలి. మీ మధ్య మీరు అబద్ధాన్ని రానివ్వకూడదు. సంఘములో సంఘస్థులుగా, కుటుంబ సభ్యులుగా ఉన్నారా, సంఘ సభ్యులుగా ఉన్నారా, అందరి మధ్య కూడా సఖ్యత ఉండాలి. అందరూ కూడా సత్యాన్నే మాట్లాడాలి. మీ నోట అబద్ధం అనేది ఎంత మాత్రము కూడా రాకూడదు. మీరు క్రీస్తు యేసునందు రక్షణ పొంది ఈ సమాజంలో బ్రతుకుచూ ఉన్నారా, మీరు ప్రతి చోట కూడా సత్యమునే మాట్లాడాలి కానీ అసత్యమును కానీ అబద్ధమును కానీ మీ నోట ఏమాత్రము కూడా రానివ్వకూడదు అనేది దేవుని యొక్క ఉద్దేశము. ప్రియ దేవుని బిడ్డలారా, ప్రతి చోట కూడా ఎందుకు 25వ వచనం నుండి కొన్ని ఇన్స్ట్రక్షన్ మనకి ఇస్తున్నాడనంటే, మనము సాధారణమైన వారము కాము. లోకంలో ఉన్న వారి వలె మనం మాట్లాడడానికి అవకాశం లేదు. లోకస్తుల వలె, దేవుణ్ణి ఎరుగని క్రైస్తవేతరుల వలె ఇష్టమొచ్చినట్టు మాట్లాడడానికి మనకు అవకాశం లేదు. మనం ఎవరో అంటే 22వ వచనం ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయము 22వ వచనంలో, కావున మునుపటి ప్రవర్తన విషయములోనైతే మోసకరమైన దురాశ వలన చెడిపోవు మీ ప్రాచీన స్వభావమును వదులుకున్నవారు మీరు. ఎవరు మీరు? ఒకప్పుడు ప్రాచీన స్వభావము, ఒకప్పుడు పాపపు జీవితము, ఒకప్పుడు మోసపూరితమైన జీవితము, మన ప్రవర్తన సరిగా లేదు. ఎప్పుడైతే మనం యేసుక్రీస్తు అనేది విశ్వాసం ఉంచామో మన ప్రవర్తన మారింది. ప్రాచీన స్వభావం మనం వదిలేసిన వారము, విడిచిపెట్టిన వారము. ఇడి చేసిన పాత చిరిగిపోయిన విడిచిపెట్టిన వస్త్రాన్ని మనం తిరిగి వేసుకుంటాం. మనము వేసుకోం. ఎందుకు? అది పాతదైపోయిందండి, అది చిరిగిపోయిందండి, అది పనికిరాదండి. కాబట్టి ఆ వస్త్రాన్ని నేను వేసుకోము అని దాన్ని పక్కన పడేస్తాం. అలాగే ఎప్పుడైతే యేసుక్రీస్తు యొక్క రక్తం వల్ల మనం కడగబడామో మన జీవితము పాతదైపోయింది. పాతదైపోయిన జీవితాన్ని మనము నూతన పరుచుకున్నాం. క్షమించండి, యేసుక్రీస్తు మనం నమ్ముకున్న తర్వాత పాతగా ఉన్న జీవితాన్ని విడిచిపెట్టి మనం నూతన పరచబడ్డాం. నూతన పరచబడిన వారు ఎలా ఉండాలి? నూతనంగానే ఉండాలి. నూతనమైన గుణాలను పొందుకోవాలి, నూతనమైన లక్షణాలను పొందుకోవాలి, నూతనమైన ప్రవర్తన కలిగి ఉండాలి. యేసుక్రీస్తులోని రాకముందు అబద్ధాలు ఆడాము, యేసుక్రీస్తులోకి వచ్చిన తర్వాత కూడా అబద్ధాలు ఆడితే ఎలా? అంతే కదా. యేసుక్రీస్తులోకి రాకముందు ఏ ప్రవర్తన అయితే కలిగి ఉన్నామో యేసుక్రీస్తులోకి వచ్చిన తర్వాత కూడా అదే ప్రవర్తన కలిగి ఉంటే నీ ఆత్మీయ జీవితానికి చాలా చాలా ప్రమాదము అని చెబుతున్నాడు. 23వ వచనం చూస్తే మీ చిత్తవృత్తి యందు నూతన పరచబడిన వారై, మీరు నూతన పరచబడ్డారు. 24వ వచనంలో, నీతియు యథార్థవంతమైన భక్తియు గలవారై దేవుని పోలికగా సృష్టింపబడిన నవీన స్వభావమును ధరించుకున్న వారము మనము. వెరీ సీరియస్, వెరీ క్లియర్. ఒకప్పుడు మీరు పాపములో ఉన్నారు, ఇప్పుడు యేసుక్రీస్తు రక్తం వల్ల కడగబడిన తర్వాత నూతన పరచబడ్డారు. దేవుని పోలికగా సృష్టింపబడిన నవీన స్వభావమును కలిగి ఉండాలి. ఉన్నదా నవీన స్వభావము? పాత జీవితాలు అబద్ధాలు ఉన్నాయి, పాత జీవితాలు అసత్యం ఉన్నది. కొత్తగా జన్మించిన తర్వాత కూడా ఈ క్రొత్త జీవితముగా పిలువబడుతున్న క్రైస్తవ జీవితంలో కూడా మనం అబద్ధాలు చెబుతూ ఉన్నామంటే మన జీవితము ఎంత పతనమైపోయిన స్థితిలో మనం గమనించగలగాలి. అందుకే ప్రియ దేవుని బిడ్డలారా,
ఈ వచనము ఏం చెబుతుందనంటే, అబద్ధాన్ని విడిచిపెట్టండి, దయచేసి మీ జీవితాల్లో అబద్ధమును మీరు విడిచిపెట్టాలి. ఏది అబద్ధము? ఏది అబద్ధము? నిజాన్ని దాచిపెట్టడము అబద్ధం అవుతుంది. ఒక వ్యక్తిని మోసం చేయడము అబద్ధం అవుతుంది. కపటముగా ప్రవర్తించడము అబద్ధం అవుతుంది. కపటంగా అంటే లోపల ఒకటి అనుకుంటాము, బయటకు మాత్రము ఒకటి చెబుతాం. లోపలేమో ఐ హేట్ యూ అంటాము, బయటికి మాత్రము ఐ లవ్ యూ అంటాం. దాన్ని ఏమంటారు చెప్పండి? అబద్ధం. ఎవరైనా ఒక వ్యక్తి భార్య దగ్గర నువ్వంటే నాకు బాగా ఇష్టమని ఐ లవ్ యూ చెప్పేసి ఈయన్ని ఎలా లేపేద్దామని లోపల ఆలోచిస్తే, ఈరోజు జరుగుతున్న కేసులు అవే కదా. వివాహాలు జరుగుతూ ఉన్నాయి, ఎంగేజ్మెంట్లు జరుగుతూ ఉన్నాయి, రింగులు మార్చుకుంటున్నారు, ఫోన్లు మాట్లాడుకుంటున్నారు. తీరా చూస్తే పెళ్లి కంటే ఒక రోజు ముందు ఎవరో ఒకరిని చంపేస్తున్నారు. అంటే బయటికేమో ఐ లవ్ యూ చెబుతున్నారు, బయటికేమో మేము వివాహంలో జతపరచబడుతున్నాం అంటున్నారు. కానీ లోపల మాత్రము ఎన్నో కుతంత్రాలు, మోసపూరితమైన ఆలోచనలు. బయటికి మాట్లాడే మాట యథార్థంగా ఉన్నది, సత్యముగా ఉన్నది, లోపల మాత్రము సాతానిక హృదయాన్ని కలిగి ఉన్నాను. ఇదంతా అబద్ధానికి సంబంధించింది. పైకేమో చాలా గొప్ప గొప్ప మాటలు మాట్లాడతాము, లోపలేమో భక్తి చాలా పతనమైపోయి ఉంటుంది. వేషధారణ. సమాధులు ఎలా ఉంటాయి? చక్కగా పాలరాతి చేత, అందమైన టైల్స్ చేత నీట్గా నిర్మించబడి ఉంటాయి సమాధులు. కానీ సమాధులు తవ్వితే లోపల ఎలా ఉంటుంది? కుళ్ళిపోయిన శవములు, బాడీలు, పురుగులు పట్టిన శరీరాలు, ఎండిపోయిన ఎముకలు కనబడుతూ ఉంటాయి. ఏది నిజమో? బయట కనబడుతున్న టైల్స్ నిజమా? బయట కనబడుతున్న పాలరాతి విగ్రహాలు నిజమా? లోపల కుళ్ళిపోయింది నిజమా అంటే లోపల కుళ్ళిపోయిందే నిజము. ఏది నీలో ఉన్న నిజం ఏదనంటే, లోపల నువ్వు ఏదైతే కలిగి ఉన్నావో అది నిజం, బయటికి మాట్లాడేది నిజము కాదు. లోపల ఏదైతే కలిగి ఉన్నామో అదే మాట్లాడాలా. అప్పుడు మనకి వేషధారణ ఉండదు. ఈ పరిసయ్యులు, శాస్త్రులు తమ జీవితాల్లో ఏ రోజు కూడా దేవుని యొక్క చిత్తాన్ని నెరవేర్చిన వారు కాదు. అందుకే యేసు ప్రభువు అన్నారు, అయ్యా సున్నము కొట్టిన సమాధులను పోలి ఉన్నారన్నాడు. గమనిస్తున్నారు ప్రియ దేవుని బిడ్డలారా? ఆధ్యాత్మిక జీవితాల్లో మనం అనుకుంటున్నాం అబద్ధమే కదా, ఏమవుతుందిలే, అబద్ధం చెబితే తప్పించుకోవచ్చులే, అబద్ధం చెబితే మనము మంచి పేరు సంపాదించుకుంటాంలే, అబద్ధం చెబితే ఏం కాదులే అనుకుంటున్నామేమో. ఈ అబద్ధం అనే పాపము చాలా ప్రమాదకరమైన పాపము. ఈ అబద్ధాన్ని మనం చాలా ఈజీగా ఆడేస్తూ ఉంటాం, చాలా సునాయాసంగా. వ్యభిచారమా? అమ్మో భయపడతాం. ఒకటి కొట్టడమా? భయపడతాం. బూతులు మాట్లాడడమా? భయపడతాం. ఎందుకంటే బూతు మాట్లాడితే ఎదుటివారికి తెలుస్తుంది ఇది బూతు అని. నేను క్రైస్తవుడిని, ఇది బూతు అని అవతల వ్యక్తి తెలుసు కాబట్టి నేను బూతులు మాట్లాడను అంటున్నాను. వెరీ గుడ్. కానీ నీ హృదయంలో ఏముందో అవతల వ్యక్తికి తెలియదు కాబట్టి నువ్వు అబద్ధం చెబితే అది ఖచ్చితంగా నీ జీవితాన్ని పాడు చేస్తుంది ప్రియ దేవుని బిడ్డలారా. కపటం మంచిది కాదు, మోసం మంచిది కాదు. నిజాన్ని దాచడం అనేది ఎంత మాత్రము కూడా మంచిది కాదు. బైబిల్లో ఒక జంట ఉన్నారు, అననీయ సప్పీరా. ఏం చేశారు వాళ్ళు? అందరూ దేవుని మందిరానికి ఇచ్చేస్తున్నారు కదా అని వీళ్ళు కూడా తమ పొలాన్ని నమ్మి ఆ పొలమును కమ్మిన డబ్బును తీసుకుని వచ్చి అపోస్తలుల పాదం దగ్గర పెట్టారు. ఏం జరిగింది అక్కడ? పేతురు గారు అడిగారు, అననీయ ఇంతకే అమ్మావా అంటే అవును ఇంతకే అమ్మాయినాడు. కానీ నిజమేంటి? కొంత దాచుకున్నారు. మీరు గమనించండి, కొంత దాచుకోవడం పాపం కాదు. నేను దేవుని పరిచర్యకు మొత్తం ఇచ్చేస్తున్నానండి అని చెప్పడం పాపము. మన లైఫ్లో కూడా మా కోసం ప్రార్థన చేస్తున్నారా అని అంటే చేసేస్తున్నామండి. నిజంగా చేస్తున్నారా? వాక్యం చదువుతున్నారంటే చదివేస్తున్నామండి. కానీ నిజంగా చదువుతున్నామా అంటే లేని ఆత్మీయ జీవితాన్ని ఉన్నట్లుగా ప్రదర్శించడం ఎదుగుతున్నదో అది అబద్ధ జీవితం అవుతుంది. మనం పాపములో బ్రతుకుతూ ఒక మంచి క్రైస్తవుడిగా సంఘంలో మనం కనబడుతున్నామంటే మన బ్రతుకు ఒక అబద్ధము. బయట సమాజంలో బూతులు ఉన్నాయి, క్రైస్తవుడు మాట్లాడే బూతులు. బయట సమాజంలో వేషధారణ కలిగి ఉన్నాడు, బయట సమాజంలో ప్రార్థనాపరుడుగా ఉండడు. ఎక్కడ చూసినా గొడవలే, ఎక్కడ చూసినా కలహాలే,
సమాధానం లేదు. కానీ సంఘంలోకి వచ్చి మనం చూపిస్తున్న భక్తి ఏదైతే ఉన్నదో, ఈ భక్తి అంతా కూడా వేషధారణకు సంబంధించింది. ఈ భక్తి అంతా కపటమునకు సంబంధించింది. దేవుడు కోరుతున్నది ఇది కాదు ప్రియ దేవుని బిడ్డలారా. దేవుడు ఆశిస్తున్నది ఇది కాదు. మనం నిత్యత్వంలోనికి వెళ్ళాలని, మనం నిత్య జీవితాన్ని పొందుకోవాలని ఆయన వాగ్దానం చేస్తూ ఉన్నాడు. వాగ్దానము చేసే దేవుడు అబద్ధమాడ నేరని దేవుడు. దేవునికి అబద్ధం అంటే ఇష్టం ఉండదు. అబద్ధము చెప్పేవాళ్ళని ఇష్టం ఉండదు. అబద్ధాలన్న కూడా ఇష్టం ఉండదు. అబద్ధములాడు పెదవులు యెహోవాకు అసహ్యములు. అంతగా అసహించుకుంటాడు. ఎవరైనా బాగా కురుపులతో శరీరం అంతా కూడా ఇవి వికారంగా హీనంగా ఉన్నాడు అనుకోండి, అవి ఒక వ్యక్తి వచ్చి మన దగ్గర కూర్చుంటే మనకు ఎలా ఉంటుంది చెప్పండి? మనం చీదరించుకుంటాం. దేవుడు కూడా మనల్ని అలాగే చీదరించుకుంటాడు. దేవుడు కూడా మనల్ని అలాగే అసహించుకుంటాడు. ఎంత మంచి వస్త్రాలు వేసుకున్నా, ఎంత గొప్పగా ప్రార్థన చేసినా, వేషధారణ కలిగి ఉండి అబద్ధికులుగా జీవిస్తే మాత్రము దేవుడు ఒప్పుకోడు మన ఆత్మీయ జీవితం అని చెబుతున్నాడు. అననీయ సప్పీరా వారి జీవితాలు ఎంతో త్యాగపూరితంగా ఆలోచించారండి. వాళ్ళకున్న భక్తి ఈరోజు మనకు లేదు. నిజం చెప్పాలంటే ఎవరైనా అమ్మగలరా? ఆస్తిని అమ్మి దేవుని యొక్క పరిచర్య కొరకు ఇవ్వగలరా? ఇవ్వలేం మనము. ఒక రకంగా చెప్పాలంటే మనకంటే ఉత్తమమైన భక్తులు వాళ్ళు. కానీ ఆ ఉత్తమమైన భక్తులు ఎక్కడ పడిపోయారనంటే అబద్ధం దగ్గర పడిపోయారు. చూడండి, నువ్వు దాచుకోవాలంటే దాచుకో. 100 రూపాయలు వచ్చి నీ పొలం అమ్మితే 80 కావాలంటే దాచుకో, 70 దాచుకో. నువ్వు ఎంతైనా దాచుకో. నువ్వు దేవునికి ఎంత ఇవ్వాలని ఆశ కలిగి ఉన్నావు అంత ఇవ్వు. పేతురు గారు అడిగారు, మీరు ఇంతకే అమ్మితరా అంటే, అవును పేతురు ఇంతకే అమ్మన్నారు. చూడండి, అక్కడ పడిపోయారు. దేవునికి నచ్చదు అది. ఆ వేషధారణ నచ్చదు కదా, ఆ కపటము నచ్చదు, అబద్ధము నచ్చదు, అసత్యం అంటే దేవునికి అస్సలు ఇష్టం ఉండదు. నిజమే చెప్పాలి. ఎవరిని మోసం చేశారు? అబద్ధం చెప్పింది పేతురు కాదు. అబద్ధం చెప్పింది సర్వోన్నతుడైన దేవునికి. అబద్ధం చెప్పింది దేవుని యొక్క సన్నిధికి. అబద్ధం చెప్పింది సంఘానికి. అబద్ధం చెప్పింది పరిశుద్ధాత్మక అబద్ధం చెప్పారు. బ్రతికి గలగారా? బట్ట కట్టారా? బట్ట కట్టలేదండి. దేవుడు ఎందుకు ఈ మాటలు వినిపిస్తున్నాడనంటే మన జీవితాలు మారాలి. మనం పొందుకున్న కృప ఏదైతే ఉన్నదో ఆ కృపను మనము చక్కగా వినియోగించుకోవాలి. పేతురు ఏమన్నా తెలివి లేనోడా? పెంతెకోస్తు పండగ దినమున సంఘానికి నాయకత్వం వహిస్తున్న పేతురు తెలివి లేనివాడా? జ్ఞానం లేనివాడా? అంటే సేవకుడికి మనం ఏం చెబుతున్నామో తెలుసుకోలేనంత వెర్రివాడా సేవకుడు? చాలా అబద్ధాలు చెబుతూ ఉంటారు. ఎందుకు రాలేదని అంటే రీజన్ వేరే ఉంటుంది, కానీ రీజన్ ఇంకోటి చెప్తారు. అర్థమవుతుందా? ఎందుకు మీరు ఎదగలేకపోతున్నారు రీజన్ చాలా చెబుతారు. అవన్నీ కూడా అబద్ధాలే. కొంతమంది ఉంటారు, ఫోన్ చేస్తే ఫోన్ ఎత్తరు. ఎందుకండి ఫోన్ ఎత్తలేదంటే వాళ్ళు చెప్పే వెరీ వెరీ సిల్లీ రీజన్ ఏంటంటే చూసుకోలేదండి. ఉద్యోగంలో సార్ ఫోన్ చేస్తే చూసుకోకుండా ఉంటావా? ఆఫీస్లో బాస్ ఫోన్ చేస్తే చూసుకోకుండా ఉంటామా? సేవకుడు ఫోన్ చేస్తే చూసుకోలేదంటారు. నిన్న ఫోన్ చేశానండి మీకు, మీరు మరి ఫోన్ ఎత్తలేదండి అంటే చూసుకోలేదండి. అవునండి చేశారు కానీ నా దానిలో బ్యాలెన్స్ లేదండి అని చెప్పేవాళ్ళు కూడా లేకపోలేదు. ఇవాళ బ్యాలెన్స్ లేని వాళ్ళు ఎంతమంది చెప్పండి? ఆ జియో వాడు 2-3 రోజుల ముందు నుంచి చెబుతాడు, పలానా రోజు నీ బ్యాలెన్స్ అయిపోతుందిరా నాయన, నువ్వు తొందరగా రీఛార్జ్ చేసుకొని ముందే చెబుతాడు. మనకు తెలుసు కరెక్ట్గా ఏ రోజు అయిపోతుందో మెసేజ్లు వస్తాయి, ఎస్ఎంఎస్లు వస్తాయి. ఫోన్లో ఆ రింగ్ అవడం కంటే ముందుగా చెబుతాడు. అంతా కూడా ప్రీ ప్లాన్డ్గా వాడు నడిపిస్తూ ఉంటాడు. మనం సేవకుడికి చెప్పే సమాధానం ఏంటంటే బ్యాలెన్స్ లేదండి. నిన్న బ్యాలెన్స్ లేదా, మొన్న బ్యాలెన్స్ లేదా, 3 రోజులు బ్యాలెన్స్ లేకుండా ఉన్నారా, వారం రోజులు బ్యాలెన్స్ లేకుండా ఉన్నారా? అంత సిల్లీ సమాధానం ఏంటి? మన ఫోన్లో ఒక్క రోజు బ్యాలెన్స్ లేకుండా మన ఫోన్ ఉంటుందా అని అడుగుతున్నాను నేను హైదరాబాద్లో బ్రతుకుతున్న వారి గురించి.
అంత సునాయాసంగా అబద్ధాలు ఎలా చెబుతున్నాము? కొంతమంది నాకు తెలిసిన వారే, అంటే ఎప్పుడో ఒకసారి సంఘానికి వచ్చి నన్ను పరిచయం చేసుకున్న వారే, మళ్ళీ తర్వాత వాళ్ళు సంఘానికి రారు. వేరే వేరే కారణాలు బట్టి ఆత్మీయ జీవితం సరిగా ఉండదు. ఎప్పుడో ఒకసారి సంఘానికి వచ్చారు కాబట్టి నేను వారికి తెలుసు, వారు నాకు తెలుసు. వీరికి కొన్ని అలవాట్లు ఉంటాయి. వీళ్ళు చాలా అర్జెంటుగా ఫోన్ చేసి, బ్రదర్ మేము పలానా చోటు ఉన్నాము, కిరాణా షాప్ దగ్గర ఉన్నాము, ఇంకో షాప్ దగ్గర ఉన్నాము, మాకు ఒక 200 వేయండి ఫోన్పే అంటారు. సరే మనోళ్లే కదా, తెలిసిన వాళ్ళే కదా అని నేను ఏం ఆలోచించకుండా, సరే ఏ కష్టంలో ఉన్నారులే నిజం చెప్తున్నారు అనుకుని 200 వేసిన సందర్భాలు ఉన్నాయి, 500 వేసిన సందర్భాలు ఉన్నాయి. కానీ తర్వాత నాకు తెలిసింది ఏంటంటే వీళ్ళకి తాగుడు అలవాటు ఉందని నాకు తెలిసింది. అర్థమవుతుందా? అలా నాకు తెలియకుండా 2-3 తాగడానికి నేను డబ్బులు ఇచ్చేసాను. ఎందుకు ఇచ్చాను? నేను మోసపోయాను. నేను ఎందుకు మోసపోయాను? నన్ను మోసం చేశారు వాళ్ళు. దేవుడు సత్యాన్ని దాచడు. ఏదో ఒక రోజున సత్యాన్ని ఖచ్చితంగా బయలుపరుస్తాడు. ఎదుటి వ్యక్తులు ఎలాంటి వారనేది. ప్రియమైన దేవుని వారలారా, సేవకుడికి కూడా మనం అబద్ధాలు చెబుతున్నామంటే మన జీవితాలు ఎలా ఉండాలి? కొంతమంది ఎలా ఉంటారంటే కావాలని చర్చ్ మానేస్తారు. ఎందుకు మానేస్తారు? నువ్వు గత వారం చెప్పిన ప్రసంగం నా గురించే, నీ ప్రసంగం నచ్చలేదు కాబట్టి నేను మానేశాను అని డైరెక్ట్గా చెప్పరు. రారు. ఎందుకు రాలేదని అంటే పెళ్ళికి వెళ్ళామండి, ఫంక్షన్కి వెళ్ళామండి, ఎక్కడికి వెళ్ళరు, ఇంట్లోనే ఉంటారు. ఇంట్లోనే ఉండి టీవీ చూస్తూ ఉంటారు, కాలక్షేపం చేస్తూ ఉంటారు. సేవకుడు నీకు ఎందుకు వాక్యం చెప్పాడు అంటే సేవకుడు నన్ను ప్రేమిస్తున్నాడు. నీ ఆత్మలో ఉన్న కపటమును, నీ ఆత్మలో ఉన్న వేషధారణను, నీ ఆత్మలో ఉన్న పాపమును తీసివేయాలని సేవకుడు ఎన్నో రకాలుగా ప్రయత్నాలు చేస్తూ ఉన్నాడు. అయినా సేవకుడిని సత్యంలో నడిపిస్తున్నాడు అంటే ఆనందించాల్సిన విషయం కదా. నా గురించే వాక్యం చెప్పాడు, నా భార్య గురించే వాక్యం చెప్పాడు, నా భర్త గురించే వాక్యం చెప్పాడు, నా పిల్లల గురించే వాక్యం చెప్పాడు. ఎస్, చెబుతాం. ఎందుకు చెబుతున్నాం? నిజము మంచిది. మా గురించే వాక్యం చెప్పాడు, మీరు సంఘాన్ని మానేస్తే, మీరు సంఘానికి ఎందుకు రావట్లేదని అడిగినప్పుడు ఏవేవో కల్పనా కథల రీజన్స్ చెబితే మీరు అబద్ధికులుగా మారిపోవట్లేదా? సంఘానికి మానివేయడం పాపము, వాక్యము చెబితే వాక్యానికి అలగడం ఒక పాపము. పైగా ఎందుకు రాలేదని సేవకుడు ఫోన్ చేస్తే ఫోన్ ఎత్తకపోవడం ఒక పాపము. ఫోన్ ఎత్తి ఇంకొక సమాధానము, అసలు రీజన్ చెప్పకుండా వేరే ఏదో రీజన్ చెబుతూ ఉంటారు. తర్వాత మన బ్రదర్స్ ఫోన్ చేస్తే వాళ్ళకి నిజం చెబుతారు, మేము ఎందుకు రాలేదంటే అని. అక్కడ నిజం చెప్పినప్పుడు నాకు కూడా నిజం చెప్పొచ్చుగా, అంతే కదా. సిస్టర్స్కి నిజం చెప్పినప్పుడు నాకు కూడా నిజం చెప్పొచ్చు కదా, మేము ఎందుకు రాలేదంటే అని. ఎందుకు అబద్ధికులుగా మారాలి? ఎందుకు పాపం చేయాలి? వాక్యం నీకు నచ్చలేదా? డైరెక్ట్గా వచ్చి మాట్లాడు. అయ్యా మీరు వాక్యం చెప్పారు, ఎవరి గురించి అంటే నేను చెబుతా, నీ గురించే. ఎందుకు చెప్పావు? నీలో నిజంగా ఈ బలహీనత లేదా అంటే ఖచ్చితంగా ఉంది అని ఒప్పుకోవాలా? నేను ఒకరి గురించి వాక్యం చెప్పానంటే 100కు 100 సార్లు ఆలోచించి వాక్యం చెబుతా. ఎలాగైనా సరే వారిని మార్చాలని వాక్యం చెబుతా. అలా వాక్యం చెబితే ఎన్నో కుటుంబాలు కట్టబడ్డాయి. అలా వాక్యం చెప్పినప్పుడు ఎంతో మంది కలపబడ్డారు. విడిపోదామని నిర్ణయించుకున్న వారు కూడా కలిసిన సందర్భాలు ఉన్నాయి. కుటుంబాల్లో నిత్యము గొడవలు పడుతూ ఉంటే కలిసిపోయిన వారు ఉన్నారు. అత్తను ఏమాత్రము కూడా దగ్గరకు చేర్చుకుని వారు ఉంటే అత్తను కూడా దగ్గరకు చేర్చుకున్న వారు ఉన్నారు. ఎన్నో సాక్ష్యాలు చూసాం. కాబట్టి సేవకుని దగ్గర మన ట్రిక్స్ ప్లే చేయడం అనేది మంచిది కాదు. ఈ అననీయ సప్పీరాలు ఎక్కడ ట్రిక్స్ ప్లే చేశారు? అపోస్తలుల దగ్గర ట్రిక్స్ ప్లే చేశారు. పరిశుద్ధాత్మను కలిగి ఉన్న వారి దగ్గర ట్రిక్స్ ప్లే చేశారు. చివరికి ఏమైంది జీవితము? ఆనాడే పురుగులు పడి చచ్చిపోయారు. భౌతికంగా చచ్చిపోయారు, ఆత్మీయంగానే చచ్చిపోయారు. ఈరోజు మనం భౌతికంగా జీవంగా ఉన్నామేమో, మనం ఎప్పుడైతే అబద్ధాన్ని ఆశ్రయం చేసుకుంటామో ఖచ్చితంగా మన ఆత్మీయ జీవితాలు మరణిస్తాయి.
సేవకుడి దగ్గర అబద్ధం అనేది అంత మంచిది కాదు ప్రియ దేవుని బిడ్డలారా. ఒక విశ్వాసిగా ఉంటూ మనం ప్రార్థన సరిగా చేయకుండా ఇక్కడికి వచ్చి మనం పెద్ద ప్రార్థనా పరులుగా మనం నటించినా కూడా అది అబద్ధం అవుతుంది దేవుని దగ్గర. నోట్ తీసుకోండి, చాలా కీలకమైన విషయాలు. మనం పర్సనల్గా మనం ప్రార్థనా జీవితం అనుభవం లేకుండా మైక్ దొరకగానే 15 నిమిషాలు 20 నిమిషాలు మనం మాట్లాడేస్తూ ఉన్నాం అనుకోండి, ప్రార్థన చేసేస్తున్నాం అనుకోండి, ఆ ప్రార్థన దేవునికి నచ్చదు, వేషధారణ అయిపోతుంది. ఇంటి దగ్గర ఉన్నప్పుడేమో గర్వంగా ప్రవర్తించేసి ఇక్కడికి వచ్చిన తర్వాత దీనత్వము కలిగి మనం ప్రవర్తిస్తే అది వేషధారణ అవుతుంది. ఈ వేషధారణని అబద్ధము అంటున్నాడు దేవుడు, మోసం అంటున్నాడు దేవుడు. కొంతమంది ఉంటారు, ఉద్యోగానికి అప్లై చేస్తారు, లేని ఎక్స్పీరియన్స్ని యాడ్ చేస్తూ ఉంటారు, లేని సామర్థ్యంని యాడ్ చేస్తూ ఉంటారు. ఇంగ్లీష్ రాదు కానీ నీకు ఏ లాంగ్వేజ్ వచ్చంటే తెలుగు, హిందీ, ఇంగ్లీష్ అంటారు. మరి ఇంగ్లీష్లో ఏదైనా మాట్లాడాలంటే ఇంగ్లీష్లో మాట్లాడరు. హిందీ రాదు బట్ నాకు హిందీ వచ్చని ఆ రిజ్యూమ్లో యాడ్ చేస్తూ ఉంటారు. వద్దు ఆ వేషధారణ. క్రైస్తవుడుగా నీకు ఏదొచ్చో, నువ్వు ఏమి ఎబిలిటీస్ కలిగి ఉన్నావో, నువ్వు ఏ సామర్థ్యం కలిగి ఉన్నావో ఆ సామర్థ్యమును మాత్రమే నీ రిజ్యూమ్లో మెన్షన్ చెయ్యి. ఒక క్రిస్టియన్గా అది నీ ఆత్మకు మేలు. ఎక్కడా కూడా వేషధారణ అనేది రానివ్వకుండా జాగ్రత్త పడాలి ప్రియ దేవుని బిడ్డలారా కదా. ఏమంటాడు ఇక్కడ, మనం ఒకరికొకరు అవయములే ఉన్నాము కనుక మీరు అబద్ధం ఆడటం మాని ప్రతివారు కూడా సత్యమే మాట్లాడి. ఎందుకు సత్యం మాట్లాడాలి? ఎందుకు సత్యం మాట్లాడాలి? నేనే మార్గము, నేనే సత్యము. యేసు ప్రభు వారు బైబిల్ గ్రంథము ద్వారా మనకు ఏ మాట అయితే అనుగ్రహించాడో అదంతా సత్యము. ఇంత సత్యాన్ని వింటున్న మనము, ఇంత సత్య వాక్యాన్ని వింటున్న మనము ఖచ్చితంగా సత్యాన్నే మాట్లాడాల. తీతుకు పత్రికలో ఒక మాట చూద్దాం. తీతుకు పత్రికలో దేవుని యొక్క గుణాన్ని గురించి ఒక మాట చూద్దాం. తీతుకు పత్రిక మొదటి అధ్యాయము మనము 4వ వచనంలో, నా నిజమైన కుమారుడు తీతుకు శుభమని చెప్పి వ్రాయనన్న దగ్గర 4వ వచనంలో, ఆ నిత్య జీవమును అబద్ధమాడ నేరని దేవుడు అనాది కాలమందే వాగ్దానము చేశాను. దేవుడు ఎవరిక్కడ? అబద్ధమాడ నేరని దేవుడు. దేవుడు ఎవరునంటే అబద్ధాన్ని ద్వేషించే దేవుడు. అబద్ధాన్ని ఏమాత్రం కూడా ఒప్పుకోడు ఆయన. అననీయ సప్పీరా విషయంలో అబద్ధాన్ని ఒప్పుకోలేదు. వారి జీవితాల్లో అబద్ధాన్ని ఒప్పుకోని దేవుడు మన జీవితాల్లో కూడా అబద్ధాన్ని ఏమాత్రం కూడా ఒప్పుకోడు ప్రియ దేవుని బిడ్డలారా. ఈరోజు ఒక ఉదాహరణ చెబుతా. భార్యాభర్తల మధ్య తరచుగా జరుగుతున్న కాన్వర్జేషన్స్లో భార్యాభర్తల మధ్య ఎప్పుడు కూడా మీరు గమనించండి, మన బంధము లోకములో బాగుండాలంటే అబద్ధాలు చెప్పి బ్రతికేయాల. మన బంధము దేవునిలో బాగుండాలంటే ఎప్పుడు కూడా నిజాన్ని మాట్లాడాల, సత్యాన్ని మాట్లాడాల. భార్య ఫోన్ చేస్తుంది ఎక్కడున్నారు అని. మనం అమీర్పేటలో ఉంటాం, ఎక్కడున్నామని చెబుతాము? బోయినపల్లిలో ఉన్నామని చెబుతాం. వద్దు కరెక్ట్గా ఎగ్జాక్ట్లీ నువ్వు ఎక్కడైతే నిర్దిష్టమైన ప్రాంతంలో ఉన్నావో ఆ ప్రాంతాన్ని చెప్పు. ఎంతసేపట్లో వస్తారు అని అంటే నిజానికి 1 గంట పడుతుంది కానీ గంట అని చెప్పు. ఇప్పుడే వచ్చేస్తా. అరే ఇప్పుడే వస్తానన్నాడు ఈయన, ఇంకా రాలేదేంటి అని ఎదురు చూస్తూ ఉంటారు. ఎదురు చూసారా అమ్మా? ఇప్పుడే వస్తానని ఇంకా రాలేదేంటి? గంట అయిపోయింది. వెళ్ళి ఫోన్ చేసి గంట అయిపోయింది, ఇప్పుడే అన్నాడు ఇప్పుడే ఏడీనా? ఈ అబద్ధాలు వద్దు. పిల్లలు కూడా మీరు చూడండి, వాళ్ళు ఎక్కడెక్కడో తిరుగుతూ ఉంటారు. ఇంటికి వచ్చిన తర్వాత ఎక్కడికి వెళ్ళావు నాన్న అంటే, ఎక్కడికి వెళ్ళా బయటే ఉన్నాను అంటాడు. నిజానికి మనం బయటకు వచ్చి 100 సార్లు చూస్తుంటాం పిల్లోడేడి అని. వాళ్ళు పక్క గల్లి ఇంకో గల్లి ఎక్కడెక్కడో తిరిగేసి వస్తూ ఉంటారు. మనకు టెన్షన్ వచ్చేస్తూ ఉంటుంది పిల్లలు ఎక్కడికి వెళ్ళిపోయారని. వాళ్ళు మాత్రం తీరిగ్గా వచ్చి ఎక్కడికి వెళ్ళలేదు మమ్మీ ఇక్కడే ఉన్నాను అంటున్నాం. అబద్ధం. చందమామ రావే చెప్పండి,
జాబిల్లి రావే. చంద్రుడు మన మామ అని పరిచయం చేయడం అబద్ధం కాదా? చంద్రుడు మన మామ అండి, మన అత్తనా మామనా కాదు కదా. చంద్రుడు మనకి ఏమవుతాడంటే మనకి ఏం కాడు. చంద్రుడితో మనకి భౌతిక సంబంధమైన రిలేషన్షిప్ లేదు. సూర్యుడితో మనకి ఎలాంటి రిలేషన్ లేదు. వారు దేవుని నక్షత్రాలు, దేవుని దూతలు, వారు దేవుని సృష్టిలో భాగం వారు. మనం ఏం చేస్తాం? ఇంట్లో ఉన్న సొంత మామ యొక్క భయాన్ని నేర్పించము, చంద్రుడిని చూపిస్తాము అండ్ మామ అని పరిచయం చేస్తాం. బూచోడు వస్తాడు, తినే అని చెబుతూ ఉంటాం. నిజంగా బూచోడు వస్తాడా? రాడు. ఎవరి భయాన్ని నేర్పిస్తున్నాము? మన పిల్లలకి మనం మొట్టమొదటిగా మనమే అబద్ధాన్ని చెబుతూ ఉన్నాం. అబద్ధాన్ని మన పిల్లలకి నేర్పించేది ఎవరో కాదు, మనమే నేర్పిస్తూ ఉన్నాం. లేని చందమామను మామగా పరిచయం చేస్తూ ఉన్నాము. లేని బూచోడిని, లేని దెయ్యమును, అంటే సంభవించని దెయ్యమును, దెయ్యం వస్తున్న దెయ్యం యొక్క భయం చూపిస్తున్నాము, కానీ దేవుని యొక్క భయాన్ని మనం నేర్పించలేకపోతున్నాం. చూడండి ప్రియమైన దేవుని బిడ్డలారా, అబద్ధము అనే ఈ సబ్జెక్ట్ ఎదుగుతున్నదో చాలా ప్రమాదకరమైనది. దీన్ని దేవుడు ఎంత మాత్రము కూడా యాక్సెప్ట్ చేయడు, అంగీకరించడు. ఎప్పుడు కూడా మనము సత్యమునే మాట్లాడాలి, సత్యమునే మాట్లాడాలి. అందుకే ఇదే ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయములో 15వ వచనం చూస్తే, 15వ వచనంలో ప్రేమ కలిగి సత్యము చెప్పుచ్చు క్రీస్తు వలె ఉండుటకు మనం అన్ని విషయములలో ఆయన వలె మనం ఎదుగుదామన్నాడు. చూడండి, అన్ని విషయాల్లో. అంటే క్రిస్టియన్ లైఫ్లో కొన్నిసార్లు అబద్ధం చెప్పి కొన్నిసార్లు నిజం చెబుతానంటే కాదు. నువ్వు సమాజంలో నిజమే చెప్పాలి, ఉద్యోగ స్థలంలో నిజమే చెప్పాలి, నిజమే మాట్లాడాలి, భార్య దగ్గర భర్త దగ్గర నిజమే మాట్లాడాలి, అన్ని చోట్ల నిజమే మాట్లాడాలా. కొన్ని చోట్ల నిజం మాట్లాడి కొన్ని చోట్ల అబద్ధం చెబుతానంటే దేవుని వాక్యము దేవుడు ఒప్పుకోడు. ప్రియ దేవుని బిడ్డలారా, కొంతమంది ఉంటారు వ్యాపారం చేసేటప్పుడు నాసి రకము, నాణ్యత లేని వస్తువులు అమ్ముతూ ఉంటారు. కానీ ఎలా చెప్తారు చెప్పండి? చాలా నాణ్యత కలిగినవండి, ఫస్ట్ క్వాలిటీ అంటారు. అర్థమవుతుందా? బెస్ట్ క్వాలిటీ అంటారు. తెర కొనుక్కొని ఇంటికి వెళ్తారు, చూస్తే అదొక చెత్త క్వాలిటీ అవుతుంటుంది. అందుకే క్రైస్తవులుగా మనం వ్యాపారం చేస్తే మన క్వాలిటీని ఏది ఉన్నది ఉన్నట్లుగా మనం చెప్పగలగాల. ఈరోజు చాలామంది అమ్ముకునే వాళ్ళు కూడా మీరు చూడండి, వీళ్ళు ఎక్కడో కొనుక్కొచ్చుకున్నవే, పురుగు మందులు బాగా వాడినవే, కానీ ఏం చెప్తారనంటే ఆర్గానిక్ అండి, మా తోటలో పండినవండి, తోటలో నుంచి తెంపుకొచ్చినవండి. ఎంత ఈజీగా మోసం చేస్తారు చూడండి, ఎంత ఈజీగా మనల్ని బురిడి కొట్టిస్తారు చూడండి. సమాజం నిండా అబద్ధమే. అట్లీస్ట్ దేవుని నమ్ముకున్న మనమైనా సత్యమును చొప్పున మాట్లాడాలి కదా. మనం చెప్పే టైమింగ్ కరెక్ట్గా ఉండాలా, మన మాట కరెక్ట్గా ఉండాలా, నిజాన్ని దాచకుండా చక్కగా మనము మాట్లాడగలగాల, సత్యమును మాట్లాడాలి. ఎలాగంటే యేసు ప్రభు ఎలాగైతే మాట్లాడతారో మనము కూడా అలాగే మాట్లాడాలా. క్రీస్తు వలె మనం అన్ని విషయంలో సత్యము చెప్పాలి. సత్యము 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 సత్యము. వినే వాక్యము కూడా సత్యమే చెప్పాలా, సత్యమైన వాక్యాన్ని వినాలా. కొంతమంది ఈ విషయంలో చాలా అపోహలో ఉన్నారు. ఎవరు చెబితే ఏముందేనండి, అందరూ ఆ బైబిల్లో నుంచేగా, అందరూ అందులో నుంచేగా అంటూ ఉంటారు. ఈరోజు బోధలు కలుషితమైపోయాయి. యేసుప్రభువే చెప్పారు, నేను వెళ్ళిపోయిన తర్వాత అనేక మంది అబద్ధ క్రీస్తులు వస్తారని, అబద్ధ బోధకులు వస్తారని. ఈరోజు అబద్ధ బోధ ఎంత వేగంగా విస్తరిస్తుంది చూడండి. నిజము గడప దాటే సమయానికి అబద్ధము మొత్తము లోకమంతా తిరిగి వస్తుంది ఈ సోషల్ మీడియా ద్వారా. నిజాన్ని వినడానికి ఎంతోమంది లేరు, అసత్యాన్ని వినడానికి పరుగున ఎంత దూరమైన వెళ్ళిపోతూ ఉన్నారు. జనులకు అసత్యం నచ్చుతుంది, అసత్యమైన బోధ నచ్చుతుంది. మనుషుల క్రమశిక్షణలో పెట్టే బోధ నచ్చట్లేదు. అబద్ధ బోధ నచ్చుతుంది, అబద్ధ బోధకులు నచ్చుతున్నారు, అబద్ధాన్ని వ్యాప్తి చేసేవారు నచ్చుతున్నారు. ఆయన అన్నీ బాగానే చెబుతాడండి, ఈ ఒక్క విషయంలోనే కొంచెం అటు ఇటుగా ఉంటుందంటే, ఒక విషయం అటు ఇటుగా ఉంటే అబద్ధికుడివే. నాకు మా సేవకుడిలో ఈ ఒక్క విషయం నచ్చదండి, మిగిలిన అన్నీ బాగుంటాయండి. అలా ఉంటే సేవ కాదు, అన్ని విషయాలు బాగుండాలి. బోధలో ప్రత్యేకించి డాక్ట్రిన్లో, సిద్ధాంతములో అన్నీ కూడా చక్కని బోధ చేయగలగాలి ప్రియ దేవుని బిడ్డలారా. అప్పుడు
మనము సత్యవాక్యములు వింటున్నట్టు. అందుకే యేసుప్రభు చెప్పిన మాట, మీరు ఏమి వింటున్నారో దయచేసి పరిశీలన చేసుకోండి. సత్యాన్ని వింటున్నారా, అసత్యాన్ని వింటున్నారా? మీరు ఎప్పుడు కూడా మీరు పరీక్షించుకోవాలా. రోజు అబద్ధ బోధలు ఎక్కువైపోయాయి. ఈ అబద్ధ బోధల గురించి మనం ఖండిస్తూ ఉన్నాం అనుకోండి, ఆ పాస్టర్ కంటే గొప్పడువా నువ్వు, ఆయన విమర్శించేంతటి అయిపోయావా, నీ స్థాయి ఏంటి, ఆయన స్థాయి ఏంటి, ఆయన చేస్తున్న సేవలో అసలు నీ సేవ అసలు లెక్కే లేదు అని మనల్ని చాలా మాట్లాడుతూ ఉంటారు. యేసుప్రభు వచ్చే సమయానికి శాస్త్రులు, పరిసయ్యులు, సద్దుకెళ్ళిన వారు చాలా పెద్ద సేవ చేశారు. అప్పటికి ఉన్న బోధకులు వారే, యాజకులు వారే, ధర్మశాస్త్రాలు ఉపదేశించేది వారే. అప్పటికి మరొక సత్యమైన సువార్త లేదు. వాళ్ళు ఏది చెబితే అది వినాలి, అలా ఉండేది. కానీ యేసుప్రభు వచ్చి శాస్త్రులను ప్రశ్నించాడు, సద్దుకాయలను విమర్శించాడు కదా. అబద్ధ బోధన యేసుప్రభు వారు ఖండించారు, మేము కూడా ఖండిస్తాం. ఎందుకు? సమాజమునకు సత్యము నేర్పించాలా, సమాజానికి నిజము చెప్పాలా, నిజమైన మార్గమును గురించి బోధించాలా. నేనే సత్యం అన్నాడు. ఆయన యొక్క సత్యమును మనం ఎంతవరకు ప్రకటించగలుగుతూ ఉన్నాం? గమనిస్తూ ఉన్నారా? ఈరోజు సమాజంలో అబద్ధ బోధలు ఎక్కువైపోతూ ఉన్నాయి. అందుకే ఏ బోధ వింటున్నారో దయచేసి జ్ఞాపకం చేసుకోనండి. ఎట్టి బోధన వింటున్నారో, ఎట్టి బోధన చెబుతున్నారో, ఎట్టి సిద్ధాంతంలో ఉన్నారో దయచేసి సంగమ సేవకులారా మీ సిద్ధాంతాలను పరీక్షించుకోనండి. మీ బోధనలు బైబిల్ దగ్గరకు వచ్చి పరీక్షించుకోనండి. మునుపు మీరు ప్రారంభంలో ఏదో విన్నారేమో, మీ మునుపు ప్రారంభంలో ఏదో చెప్పారేమో, మునుపు ప్రారంభంలో ఏదో నేర్చుకున్నారేమో. కానీ 66 పుస్తకాలు కలిగిన సజీవ జీవ వాక్యము ఉన్నది మనకు. ఆ వాక్యంలో నుంచి సందర్భాన్ని బట్టి, కాలాన్ని బట్టి, ప్రజలను బట్టి దేవుడు అన్ని జనులతో ఎలా మాట్లాడాడు, స్వజనులతో ఎలా మాట్లాడాడు, క్రైస్తవులతో ఎలా మాట్లాడాడు, సందర్భాన్ని బట్టి, కాంటెక్స్ట్ని బట్టి అన్ని విషయాలు మనం జ్ఞానము కలిగి ఆలోచన చేయాలా. అప్పుడు సత్యం అనేది బయలుపరచబడుతుంది. అంతేగాని సత్యం చెబితే నువ్వు నాకు చెప్పేటంతటో అయ్యావా, నీ వయసు ఎంత, నీ అనుభవం ఎంత అని ప్రశ్నించకూడదు. ప్రశ్నిస్తే ఎవరికి నష్టమో? శాస్త్రులు ప్రశ్నించారు యేసుప్రభు వారిని, వాళ్ళు నష్టపోయారు. నికోదేము వచ్చి, అయ్యా ఏది నిజమయ్యా అంటే, మేము చెబుతున్నది నిజమా, మీరు చెప్పేది నిజమా అంటే యేసుప్రభు అన్నాడు, నేను చెప్పేది నిజమయ్యా. నికోదేము మార్చుకున్నాడు కాబట్టి చరిత్ర నికోదేము గురించి గొప్పగా మనం మాట్లాడుకుంటున్నాం. అబద్ధ బోధలు విడిచారు, సత్యాన్ని వెంబడించారు. వారు సత్య సంబంధులుగా వారి జీవితాల్లో వారు మార్చుకున్నారు. ప్రియ దేవుని బిడ్డలారా, ఎలాంటి పరిస్థితుల్లోనైనా సరే. ఇప్పుడు చాలామంది మీరు గమనించండి, మేము దెయ్యాలను వెళ్ళగొడతాము అనేవాళ్ళు ఉన్నారు. నేను ప్రార్థన చేస్తే స్వస్థత కలుగుతుందని స్వస్థతలే చెప్పేవాళ్ళు ఉన్నారు. స్వస్థతలే చేసేవారు. స్వస్థతలు జరగమని చెప్పట్లే. దేవుడు ఖచ్చితంగా మనం ప్రార్థన చేస్తే స్వస్థపరుస్తాడు. కానీ పలానా ప్రాంతంలో పలానా అయ్యగారే చేస్తే స్వస్థపరచబడుతుందా? అబద్ధం. విశ్వాసంతో ప్రార్థన చేస్తే దేవుడు ఎవరినైనా స్వస్థపరుస్తాడనేది నిజము. పలానా చోటకు వెళ్ళండి, అక్కడ ఒక ఆయన ఉన్నాడు, ఆయన యాపిల్ పండిస్తాడు, అది తింటే మీకు గర్భఫలం వస్తుంది అని బోధించడం పాపమే, అక్కడికి వెళ్ళడం కూడా అబద్ధమే. అది అలాంటి బోధలు ఎక్కువైపోయి చూస్తున్నారా టీవీల్లో? ఒక ఆయన అరటి పండిస్తాడు, ఒక ఆయన యాపిల్ పండిస్తాడు, మరికొంతమైతే పూలు ఇస్తారు, మరికొంతమైతే నీళ్లు చిలకరిస్తారు, మరికొంతమంది అయితే ఆయిల్ చల్లుతూ ఉంటారు. ఇది యేసుప్రభు ఇన్ని చేయలేదే? ఇవన్నీ కూడా సత్యానికి సంబంధించినవి కావు, ఇవన్నీ కూడా అసత్యానికి సంబంధించినవి. అందుకే మనం అందరం కూడా అవయవులై ఉన్నాం కాబట్టి ఏది సత్యమో ఏది అసత్యమో మనం తెలుసుకోవాలి. ఎంతోమంది మోసపోతున్నారు. పిల్లలు పుట్టలేదండి కాబట్టి మీరు ఏం చేయాలంటే అర్జెంటుగా 7 వారాలు మీ ఇంట్లో ప్రార్థన పెట్టుకోవాలి. ఈ 7 వారాలు ఎక్కడి నుంచి వచ్చింది? అందులో నుంచి వచ్చింది. 7 వారాల యజ్ఞము యాగం చేయాలంటే అందులో నుంచి వచ్చింది. మనం ఏం చేసాము? మనలో కూడా పెట్టేసుకున్నాం. 7 వారాలు యాగం అంట, 7 వారాలు ప్రార్థన అంట. 7 వారాలు ప్రార్థన అంటే ప్రార్థన ఎప్పుడూ ఉండాలి. ప్రార్థనను 7 వారాలకి 8 వారాలకి పరిపూర్ణం చేయకూడదు. నీకు ఏదైతే కావాలో దేవుని యొద్ద నుండి దాని కొరకు విసుగకు నువ్వు ప్రార్థన చేయి, నేను ఇస్తానన్నాడు దేవుడు. నువ్వు 7 వారాలు ప్రార్థన చేయి, మరి తర్వాత వారం అవసరం లేదా?
ఇలా చాలామంది సేవకులు తమ కడుపును నింపుకోవడానికి మాత్రమే సంఘంలో కొన్ని కొత్త సాంప్రదాయాలు ప్రవేశపెట్టారు. 7 వారాల ప్రార్థన, ఇంకొక వారం ప్రార్థన, 3 వారాల ప్రార్థన, 5 వారాల ప్రార్థన. మంచిది కాదు. సత్యములో నడుస్తున్న వారు ఎప్పుడు కూడా దేవుని మీద ఆధారపడతారు. దేవుడిని ఎప్పుడు అడుగుతారు, ప్రభువా మాకు గర్భఫలం కావాలి, ప్రభువా నాకు ఉద్యోగం కావాలి, ప్రభువా నేను వ్యాపారంలో అభివృద్ధి పరచు, ప్రభువా అడుగు. దేవుని చిత్తంలో నుంచి ప్రతిదీ అడుగు. దేవుడు అన్నాడు, నీ ప్రతి అవసరత తీరుస్తానన్నాడు. మనం వాటిని మాత్రమే అడిగి ఆత్మీయ జీవితం నిర్లక్ష్యం చేస్తే ఉపయోగం లేదు. కొంతమంది ఎలా ఉంటారంటే ఎప్పుడు ఉద్యోగము, ఆరోగ్యము, వ్యాపారం వీటి గురించి అడుగుతారు, ఆత్మీయ జీవితం గురించి అడగరు. ప్రయోజనం లేదు ప్రియ దేవుని బిడ్డలారా. కాబట్టి ప్రతి సందర్భంలో కూడా మనము నిజాన్ని మాట్లాడాలి. ప్రతి చోట కూడా మనం నిజమును కలిగి ఉండాలా. కష్టం వచ్చినా నిజాన్ని మాట్లాడాలా, నష్టం వచ్చినా నిజం మాట్లాడాలా, ప్రశంసలు వచ్చినా నిజమే చెప్పాలా. కొంతమంది ఎదుటివారి యొక్క మెప్పు కొరకు అబద్ధాలు చెప్పేస్తూ ఉంటారు చూడండి. ఈ ప్రైజు వేరే వాళ్ళదే, వాళ్ళు అందుబాటులో లేకపోవడం వల్ల నీకు ఇచ్చారు, నువ్వు తీసుకెళ్ళి ఇంట్లో పెట్టుకున్నావు. అదే టైంకి ఎవరో వచ్చారు, అరే ఏంటి ప్రైజ్ అంటే, అంకుల్ నాకే వచ్చింది అంకుల్ అంటే, నేనే గెలిచానంటే అబద్ధము. అంటే ఎదుటివారు ప్రశంసిస్తారని మనం ఎప్పుడు కూడా అబద్ధాలు చెప్పకూడదు. ఎన్ని మార్కులు వచ్చాయి? 100కి 10 మార్కులు వచ్చాయి. నిజం చెప్పు. మా నాన్న కొడతాడని అబద్ధం చెప్పాల్సిన అవసరం లేదు. నువ్వు నిజం చెబితే నీకు మార్గాన్ని చూపిస్తాను. ఫైనల్ ఎగ్జామ్స్ కంటే నువ్వు నిజం చెప్పు. నువ్వు మార్కుల్ని మార్పిడి చేసేస్తే, మార్ఫింగ్ చేసేస్తే నీకు తెలియదు నువ్వు ఎలా చదువుతున్నావు అనేది. మీ పేరెంట్స్కి తెలియదు. ఒకవేళ తెలిస్తే నీకు ట్యూషన్ చెప్పిస్తారు, నీకు కావాల్సినవి ఇస్తారు. తద్వారా నువ్వు డెవలప్ అవ్వడానికి ఇస్తారు. కొంతమంది చాలామందికి పని చేయడం రాదు, కానీ యాక్ట్ చేస్తూ ఉంటారు, నటిస్తూ ఉంటారు. తద్వారా ఎవరు నష్టపోతారు? ఏదో ఒక సమయంలో దొరికిపోవడం ఖాయం. అందుకే నీకు ఎంత పని వచ్చో నాకు ఎంత పని వచ్చండి. అదవుతుందా? కొంతమంది వస్తారు టైల్స్ వేస్తామని కొంతమంది వస్తారు. నేను ఎవరిని ఉద్దేశించి మాట్లాడరు, రెగ్యులర్గా జనరల్గా మాట్లాడతాను. వీరికి టైల్స్లో అనుభవం ఎంత ఉందంటే 2-3 సార్లు జస్ట్ పనికి వెళ్ళాడు అంతే. ఇక వెంటనే ఏం చేస్తారనంటే ఇక కాంట్రాక్ట్ తీసేసుకుంటారు, వెళ్ళిపోతారు. పని తెలిసిపోతుంది కదా. అనుభవం కలిగిన వారు చేసే పని, అనుభవం లేని వారు చేసే పని తెలిసిపోతుంది. నువ్వు కూలీగా చేసే పని తెలిసిపోతుంది, నువ్వు మేస్త్రిగా చేసే పని తెలిసిపోతుంది. మేస్త్రి పని వేరు, కూలీ పని వేరు. నేను మేస్త్రిని అయిపోతానంటే నువ్వు అబద్ధం చెప్పి పని తీసేసుకుంటే ఆ పని సరిగా చేయకపోతే నష్టపోయేది నువ్వు కదా. అబద్ధం చెప్పి మనం ఏ పనిలో కూడా ఉండకూడదు. మనకి ఎంత వచ్చో అంత చెప్దాం, అంత చేద్దాం, అంత సంపాదిద్దాం. అబద్ధాలు చెప్పి పనులు అప్పేసుకొని ఆ పని చేయడం చేత కాకుండా దయచేసి ఆత్మీయ జీవితం యొక్క సాక్ష్యాన్ని కోల్పోకూడదు. చాలామంది ఆత్మీయ జీవితాన్ని సాక్ష్యాన్ని కోల్పోతారు. ఇలాగే రాని పని ఒప్పేసుకుంటారు, వెళ్ళి ఏదో చేసేస్తారు. తర్వాత ఏమవుతుంది? నువ్వు క్రైస్తవుడు అయి ఉండి ఇన్ని అబద్ధాలు చెబుతున్నారు ఏంటి మీరు అన్నారనుకోండి, ఇక నీ ఆత్మీయ జీవితం వేస్ట్. కుటుంబంలో అబద్ధం ఆడినా, భార్య దగ్గర, భర్త దగ్గర, అత్త దగ్గర, ఎవరి దగ్గరైనా సరే అబద్ధం ఆడినా, యజమానుల దగ్గర, ఎంప్లాయీస్ దగ్గర, ఎవరి దగ్గర అబద్ధం ఆడినా మన క్రైస్తవ జీవితము వృధా అయిపోతుంది. ప్రియ దేవుని బిడ్డలారా, అంత సునాయాసంగా మనం అబద్ధం ఆడుతున్నామే, ఆ సునాయాసమైన పాపము అంత ప్రమాదకరమైన పాపము. అందుకే ఎదుటివారు విమర్శించినా, ఇదిగో నేను నిజం ఒప్పుకుంటే ఆ వ్యక్తి నన్ను కొడతాడు అని తెలిస్తే అవసరతకు దెబ్బ తిందాం, కానీ నిజాన్ని మాట్లాడదాం. అబద్ధం చెప్పి దెబ్బలు తప్పించుకోవడం కంటే నిజము చెప్పి ఒక దెబ్బ తిని దేవుని దగ్గర యథార్థంగా ఉండడం అనేది శ్రేయస్కరం. ప్రియ దేవుని బిడ్డలారా, నెబుకద్నెజరుకి ఎన్నో కళలు వచ్చాయి. ఆ కళలు చెప్పడానికి ఆ దేశంలో ఉన్న వారికి ఎవరికి చేత కాలేదు. దానియేలు వెళ్ళాడు, అబద్ధం చెప్పాడా? రాజును గణపరచాలని అబద్ధం చెప్పాడా? చెప్పలే. రాజా
నీకు ఇది జరగబోతుంది, నీకు గర్వం ఎక్కువైపోతుంది, నువ్వు గట్టి తినబోతున్నాడు చెప్పాడు. ధైర్యంగా చెప్పేస్తాడు. ఎదుట ఉన్నది రాజైనా ఎవరైనా సరే, ఏలికైనా ఎవరైనా సరే నిజాన్ని మాట్లాడారు. బాప్తిస్మిచ్చి యోహాను గారు చూడండి, హేరోద్ దగ్గరికి వెళ్ళి, ఇదిగో ఇప్పుడు నీ ఇంట్లో ఉన్న ఆ స్త్రీ నీ భార్య కాదు, ఆమె నీ తమ్ముడు భార్య నిజం చెబితే హేరోద్ ఏమాడు చెప్పండి? చెరసాల్లోకి వెళ్ళిపోయాడు. భక్తులు వారి జీవితాల్లో చెరసాల్లోకి వెళ్ళడానికి రెడీ అయిపోయారు, కానీ అబద్ధం చెప్పలేదు. చూడండి, అవసరమైతే ప్రాణాలను ఇస్తానన్నాడు, చచ్చిపోయాడు, కానీ అబద్ధం ఉన్న నిజాన్ని చెప్పకుండా మాత్రం ఆయన ఉండలేదు. సేవకుడు కూడా అంతే, ఉన్న నిజాన్ని నిష్పక్షపాతంగా ప్రకటిస్తాడు. ఖచ్చితంగా దాన్ని మనం ఒప్పుకోవాలి, అంగీకరించాలి. కుటుంబ రిలేషన్స్లో మనం ఎలా ఉంటున్నాము? పేతురు గారిని చూడండి, యేసు ప్రభువుని అప్పగిస్తున్నప్పుడు పేతురు గారు అన్నారు, ప్రభువా ఎంతమంది విడిచిపెట్టి వెళ్ళిపోయినా నేను మాత్రం నేను వదలను ప్రభువా అన్నాడు. చివరికి ఏమైంది? ఆ అక్రమార్కులు వచ్చి యేసు ప్రభువుని పట్టుకున్న వెంటనే పేతురు కడమ అపోస్తలులు పారిపోయారు. తర్వాత ఈ పేతురు అక్కడక్కడ తిరుగుతూ ఉంటే 3 సందర్భాల్లో 3 వ్యక్తులు, నువ్వు కూడా అతని శిష్యుల్లో ఒక శిష్యుడు కావా అంటే, నేను కాను, అతను నాకు తెలియదు, నేను కాను, అతను నాకు తెలియదు, అతను ఎవడో నేను ఎరుగునని ముమ్మారు బొంకేశాడు. చూడండి పేతురు. అర్థమవుతుందా? ఏం చేస్తారు పేతురు? నిన్ను యేసు ప్రభుతో పాటు పక్కన సిలువేస్తారా? సిలువను మోపిస్తారా? కొరడాలతో కొడతారా? ఆ కొరడా దెబ్బలైనా సరే సంతోషంగా యాక్సెప్ట్ చేయాలా? ప్రియమైన దేవుని బిడ్డలారా, గమనిస్తున్నారా? అందుకే పోలీసు వాళ్ళ దగ్గర, డాక్టర్ల దగ్గర, లాయర్ల దగ్గర, అందరి దగ్గర క్రైస్తవుడు నిజమే మాట్లాడతాడు, నిజమే మాట్లాడాల. నిజమైన క్రైస్తవుడు అయితే ఒకవేళ అబద్ధం చెప్పడం వలన నాకు శిక్ష పడుతుందనంటే అనుభవిద్దాం శిక్షని. రక్తం కారే సందర్భం వస్తుందనంటే రక్తాన్ని కారదాం. ఎందుకంటే ఇక్కడ శిక్ష కంటే నరకం అనే శిక్ష చాలా ప్రమాదకరం కదా. అబద్ధికులందరూ కూడా మండుచున్న అగ్నిగుండంలో వేయబడతారని ప్రకటన గ్రంథంలో వాక్యం ఉందిగా. అబద్ధం అనేది చాలా తీవ్రమైన పాపము. ఆ పాపాన్ని మనము సునాయాసంగా చేసేస్తూ ఉన్నాం. వద్దు అంటుంది లేఖనము, వద్దు అంటుంది లేఖనము. చదివారు ఎప్పుడైనా? అబద్ధికులందరూ కూడా మండుచున్న అగ్నిగుండంలో వేయబడదనే వాక్యం చదివారా? చూద్దాం ఒకసారి. ప్రకటన గ్రంథంలో 21వ అధ్యాయము, ప్రకటన గ్రంథంలో 21వ అధ్యాయము 8వ వచనం చూస్తే, 8వ వచనంలో, పిరికివారును, అవిశ్వాసులను, అసహ్యులను, నరహంతకులను, వ్యభిచారులను, మాంత్రికులను, విగ్రహారాధికులను, అబద్ధికులందరూ అగ్నిగంధములకుతో మండు గుండములో పాలు పొందుదురు. ఇది 2వ మరణము. అందుకే ఎక్కడ ప్రతి చోట నిజాన్ని మాట్లాడు. కుటుంబంలో తల్లిదండ్రుల దగ్గర నిజం చెప్పు, పిల్లల దగ్గర నిజం చెప్పు, అత్తమామల దగ్గర నిజం చెప్పు, భార్యాభర్తల దగ్గర సత్యం ఉండాలి. సంఘములో చెప్పే సాక్ష్యాలు కూడా, సంఘంలో చెప్పే సాక్ష్యాలు చాలా ప్రాముఖ్యమైనవి. సంఘములో దొంగ సాక్ష్యాలు చెప్పకూడదు. ఈరోజు సంఘంలో దొంగ సాక్ష్యాలు చెప్పేస్తున్నారు, అబద్ధపు సాక్ష్యాలు చెబుతూ ఉన్నారు. గ్యాస్ అయిపోయింది, ప్రార్థన చేశాను, యేసు ప్రభువు తీసుకొచ్చి గ్యాస్ని ఫిట్ చేశాడు. ఏంటి యేసు ప్రభు గ్యాస్ డెలివరీ బాయ్ అనుకుంటున్నారా? అబద్ధ సాక్ష్యం చెబితే ఇంతమంది నమ్మేస్తున్నారు ఏంటి? యేసు ప్రభు నాకు బాగా అలవాటు అయిపోయాడు. మా ఇంటి ఆయన ఉద్యోగానికి వెళ్ళగానే యేసు ప్రభు నా దగ్గరకు వచ్చాడు, ముచ్చట చెబుతున్నాము, ప్రభా నువ్వు ఉండు ప్రభా, నేను వంట చేయాలంటే నేను ఉన్నాను కదా అని యేసు ప్రభు వెళ్ళి వంట కిచెన్లోకి వెళ్ళి వంట చేశాడట. అబద్ధ సాక్ష్యం కాదా? నా అకౌంట్లో అసలు డబ్బులు లేవండి, నేను చర్చికి వెళ్ళాలనుకున్నాను, కానీ ఎక్కడి నుంచి వచ్చాయో తెలియదు, నా అకౌంట్లో 1300 రూపాయలు పడ్డాయండి. సరే ఫోన్పేలో చూశాను, ఎవరైనా వేశారని, ఫోన్పేలో లేదు, గూగుల్ పేలో లేదు. అలాగని బ్యాంక్కి వెళ్ళి ట్రాన్సాక్షన్ హిస్టరీ చూస్తే ఆ ట్రాన్సాక్షన్ హిస్టరీలో కూడా లేదు. అంతామా ఇక్కడ దేవుడు? బ్యాంకులో డబ్బులు ఎలా పడ్డాయో నీ ట్రాన్సాక్షన్ హిస్టరీ చెప్పదా? హిస్టరీ చెబుతుంది కదా. నీ బ్యాంకులోకి 10 రూపాయలు వచ్చినా, 1 రూపాయి పడినా సరే హిస్టరీ నమోదు చేయబడుతుంది. ఎక్కడి నుంచి వచ్చో తెలియదండి, యేసు ప్రభు నా అకౌంట్లో డబ్బులు వేసేసాడు. అబద్ధ సాక్ష్యాలు. దయచేసి అబద్ధ సాక్ష్యాలను ఆశ్రయం చేసుకోవద్దు, నిజాన్ని నమ్మండి. ప్రభువును కనపరచాలనుకుంటున్నారా?
ఎలా గణపరచాలో, కష్టంలో ఉండైనా నష్టంలో ఉండైనా. నిజాన్ని నా దగ్గర రావడానికి ఏమీ లేదండి, కానీ దేవుడు వేరే వారి ద్వారా సాయం చేశాడండి, మంచి సాక్ష్యం చెప్పండి. వేరే వ్యక్తి ప్రమేయం లేకుండా, బ్యాంకు ప్రమేయం లేకుండా, ఫోన్పే, గూగుల్ పే, ఆన్లైన్ ట్రాన్సాక్షన్ ప్రమేయం లేకుండా నీ అకౌంట్లోకి డబ్బులు ఎలా వస్తాయి? అబద్ధ సాక్ష్యాలు చెప్పి ఎంతకాలము నీ పబ్బాన్ని, నీ కాలాన్ని గడుపుకుంటారు చెప్పండి. ఆ మధ్యకాలంలో చర్చెస్లో ఒక ట్రెండ్ వచ్చింది. ఏంటంటే, నేను ప్రార్థన చేస్తాను, మీ అకౌంట్లో 100 రూపాయలు పడిపోతాయి, కావాలంటే చెక్ చేసుకోండి. వీళ్ళే వేస్తారనమాట. అర్థమవుతుందా? దొంగలండి క్రిస్టియానిటీలో. నిజాన్ని చెప్పి మనిషిని పరిశుద్ధతలోనికి నడిపించే వారి కంటే, సత్యాన్ని సత్యముగా ఉన్నది ఉన్నట్లు బోధించే వారి కంటే, అసత్యాన్ని వ్యాప్తి చేసేవారు, దుర్మార్గమైన సాక్ష్యాలు చెప్పేవారు, దొంగ బోధలు చేసేవారు, దొంగ సాక్ష్యాలు చెప్పేవారు క్రిస్టియానిటీలో నానాటికి ఎదిగిపోతున్నారు. అందుకే క్రైస్తవ మీద ఇంత విమర్శ ఈరోజు క్రైస్తవం ఎదుర్కొంటుంది. లేని దాన్ని వ్యాప్తి చేస్తున్నారు సోషల్ మీడియాలో, జరగని దాన్ని వ్యాప్తి చేస్తూ ఉన్నారు సోషల్ మీడియాలో. అందుకే క్రైస్తవ్యమో నవ్వుల పాలవుతుంది. క్రైస్తవుడా, నువ్వు నిజమైన క్రైస్తవుడుగా బ్రతుకు, నిజమైన బోధ చేయి. ఎవరైనా నిజమైన బోధ చేస్తూ ఉంటే ఆ బోధన వాక్యము కనుక అనుకూలిస్తే ఆ సేవకుడు ఎంత పెద్దవాడైనా, అతని దగ్గరికి ఎంతమంది వేల మంది వెళ్తున్నా, ఎన్ని బ్రాంచెస్ కలిగి ఉన్నా, గమనించండి, వాక్యమే ఫైనల్. ఆయన విమర్శించేంత స్థాయి అనేది. ఆయన ఎన్ని సేవా కార్యక్రమాలు చేస్తున్నాడు నీకు తెలుసా అంటే, ఎన్ని సేవా కార్యక్రమాలు చేయని, కానీ వాక్యమునకు నువ్వు వెలుపల నీ జీవితము, నీ ప్రసంగాలు, నీ ప్రవర్తన, నీ యొక్క సంఘ కార్యక్రమాలు కనుక వ్యతిరేకంగా ఉంటే ఖచ్చితంగా దేవుడు ఒప్పుకోడు. నీ బోధ, నీ సంఘము అబద్ధములో ఉన్నదే. అర్థం చేసుకోవాలా? అబద్ధము కొంచెము సేపే మనకు సంతోషాన్ని ఇస్తుంది. నిజం తెలిసిన తర్వాత తట్టుకోగలమా? భార్య, నీవే నాకు కలిగి ఉన్నావు, నువ్వే నాకు ఆధారం, భర్త నువ్వే నాకు అన్నావు, వేరెవరితో అక్రమ సంబంధం పెట్టుకున్నావు. నిజం తెలిస్తే తట్టుకోగలమా? తట్టుకోలేము. మా లెక్కల మాస్టర్ చిన్నప్పుడు హనుమకుమార్ సార్ అని ఒక ఆయన ఉండేవాడు రెసిడెన్షియల్ స్కూల్లో. మా సార్ ఎప్పుడు ఒక మాట చెప్తూ ఉంటాడు, నిజము ఎప్పటికైనా తెలిసిపోతుంది. ఆ నిజము ఒక రోజు తర్వాత తెలుస్తుంది, నిజము 2 వారాల తర్వాత తెలుస్తుంది, నిజము 1 నెల తర్వాత తెలుస్తుంది, నిజము సంవత్సరం తర్వాతనే తెలుస్తుంది, నిజము 10 సంవత్సరాల తర్వాత తెలుస్తుంది. ఎందుకంటే నిజానికి దాక్కుని ఉండడం చేత కాదు, అది ఏదో ఒక రోజు ఏదో ఒక రకంగా అది ఖచ్చితంగా బయటకు వచ్చేస్తుంది. నిజము యొక్క తత్వం అది, నిజము యొక్క లక్షణం అది. వాక్యం యొక్క నిజము కూడా అంతే, వాక్యం యొక్క సత్యం కూడా అంతే. డబ్బులు సంపాదించుకోవడానికి, జనాల దగ్గర దోచుకోవడానికి అబద్ధాలు చెప్పి ఎన్నో అసత్యాలను ప్రచారం చేయొచ్చు, కానీ నిజం మాత్రం ఎప్పటికీ నిజమే. మొన్న శుక్రవారం రోజున నేను చాలా మోసపోతూ ఉంటా. ఒక ఆయన ఫోన్ చేశాడు, ఎందుకంటే ఇలాంటి ప్రసంగాలన్నీ విని ఆన్లైన్లో అనుకుంటారు, ఈయన ఫోన్ చేస్తే ఎంత ఇచ్చేస్తారు అనుకుంటారు. ఆయనకి ఎప్పుడో యాక్సిడెంట్ అయ్యింది, పాస్టరే, ఎప్పుడో యాక్సిడెంట్ అయ్యింది, రీసెంట్గా కాదు. ఆయన ముఖము, ఆ కాలికి తగ్గిన గాయము కనిపించేలాగా ఫోటో పెట్టాడు. గాయము చాలా పెద్దగానే ఉంది, తప్పు అనట్లేదు నేను, గాయం పెద్దగానే ఉంది. పాస్టర్ గారు, దయచేసి నాకు యాక్సిడెంట్ అయింది, నాకు మందులకి పోషణకు చాలా ఇబ్బందిగా ఉంది, దయచేసి ఏదైనా అమౌంట్ పంపిస్తారా అన్నాడు. నేను ఆల్మోస్ట్ ఫోన్పే ఓపెన్ చేసి ఆయన నెంబర్ ఎంట్రీ చేసి అమౌంట్ కూడా కొట్టి పాస్వర్డ్ కొట్టడానికి రెడీ అయిపోయాను. ఎందుకో డౌట్ వచ్చింది, ఒకసారి వీడియో కాల్ చేసి చూద్దామని డౌట్ వచ్చింది. వీడియో కాల్ చేశా. వీడియో కాల్ చేస్తే ఎత్తలే. మరో నార్మల్ ఫోన్ చేసి, దయచేసి మీరు వీడియో కాల్ ఎత్తి నాకు ఒకసారి కాల్ చూపించండి అన్నాను. ఎందుకంటే నాకు ఇలాంటి మోసాలు ఎక్కువగా జరుగుతున్నాయి, ఆన్లైన్లో చాలామంది అడుగుతూ ఉన్నారు, నేను అందరికీ ఇవ్వలేను, అందరికి ఇచ్చేంత స్థాయి నాది కాదు,
ఇలా నేను చాలామందిని మోసపోయాను, దయచేసి నాకు నిజంగా నాకు చూపిస్తే నేను ఎంతో కొంత ఆర్థికంగా సహాయం చేస్తానని నేను నాకు కొంత అమౌంట్ నేను ఎంట్రీ చేసేసాను. ఎందుకో డౌట్ వచ్చి ఫోన్ చేస్తే ఆయన ఫోన్ ఎత్తి కాలుకి కట్టు కట్టేశానండి అన్నాడు. అబద్ధం. మరి కట్టు ఎప్పుడు ఇప్పుతాము అంటే 2 రోజులు పడుతుందండి అన్నాడు. అదొక అబద్ధం. నాకు ఎలాగైనా సరే నువ్వు ఎప్పుడు చూపిస్తే నేను అప్పుడు డబ్బులు పంపిస్తా అన్నాను నేను. ఏం చేశానంటే కట్టు ఓపెన్ చేసేసి ఆయింట్మెంట్ ఉంటుంది, వైట్ క్రీము, దాన్ని మొత్తం పామేశాడు అనమాట. మొత్తం అంటే అక్కడక్కడ మొత్తం అప్లై చేసేసాడు. ఆ వ్యక్తి ఎలా చూపిస్తున్నాడంటే వీడియో కాల్ ఆన్ చేసి, ఈ ఫోన్లో మీరు గమనించండి, వాట్సాప్లో బ్యాక్ కెమెరా ఆన్ చేస్తే క్లియర్గా కనబడుతుంది. ఆయన నటనతో వేషధారణతో ఈ ఫోన్ ఇలా తిప్పి ఈ మడమ కంటే పై భాగాన్ని చూపిస్తున్నాడు. అయ్యా నాకు కనబడట్లేదు నేను 2-3 నిమిషాలు మొత్తుకున్నా. ఆ క్రమంలో నాకు కనబడింది ఏంటంటే కొంచెం జరిపినప్పుడు ఆ అసలు ఎక్కడైతే యాక్సిడెంట్ గాయమైందో అది కనబడింది నాకు. ఎలా క్లియర్గా కనబడింది అంటే మొత్తం మానిపోయింది. కేవలం నా దగ్గర డబ్బులు తీసుకోవడానికి మాత్రమే ఆయింట్మెంట్ అప్పటికప్పుడు అప్లై చేసేస్తాడు. నేనేం అనలే, నువ్వు నన్ను మోసం చేసావు, అబద్ధం చెప్పేవేం అనలే, వెంటనే ఫోన్ పెట్టేశావు. అర్థమవుతుందా? ఈజీగా మోసపోయేది ఎవరు చెప్పినా నేనే. ఎవరు ఏది చెప్పినా నమ్ముతా. కానీ దేవుడు వెంటనే సత్యాన్ని బయలుపరుస్తాడు. 1-2 సందర్భాల్లో ఒక 500 1000 రూపాయలు నేను నష్టపోయినా తర్వాత దేవుడు నాకు వాళ్ళు ఎందుకు అడిగారో, ఎలా నిన్ను మోసం చేశారో ఏదో ఒక రకంగా దేవుడు వారి మాటలను బట్టి, వారి చుట్టూ ఉన్న మాటలను బట్టి ఖచ్చితంగా దేవుడు ఒకానొక టైంలో నిజాన్ని దేవుడు చెప్పేస్తాడు. గమనిస్తున్నారా? దయచేసి సేవకులంటే వెర్రోళ్ళు కాదు. సేవకులంటే దేవుని యొక్క ఆత్మ కలిగి ఉన్నవారు, జ్ఞానము కలిగి ఉన్నవారు. అలాంటి సేవకుల దగ్గరకు వచ్చి దొంగ సాక్ష్యాలు, దొంగ మాటలు, అబద్ధాలు చెబితే వాళ్ళకి తెలియదు అనుకోవద్దు. వాళ్ళకి తెలుస్తుంది ఖచ్చితంగా. దేవుడు బయలుపరుస్తాడు. దేవుడు ఖచ్చితంగా వారికి నిజమేంటో తెలియజేస్తాడు. అందుకే భార్య దగ్గర నమ్మకంగా ఉండండి, భర్త దగ్గర నమ్మకంగా ఉండండి, అబద్ధం చెప్పకండి. నిజం చెబితే నా భార్య ఏడుస్తుందనంటే ఏడవని. ఎంతసేపు ఏడుస్తుంది? 1 గంట ఏడుస్తుంది, రోజు ఏడుస్తుంది. కానీ తర్వాత అయినా నీ పరిస్థితిని అర్థం చేసుకుని నీకు సహకరిస్తుంది. కానీ అబద్ధం చెబితే నమ్మక ద్రోహం అయిపోతుంది, మోసం అయిపోతుంది. దయచేసి భార్యను మోసం చేయొద్దు, భర్తను మోసం చేయొద్దు. ఒకవేళ భయంతో ఏదన్నా అవుతుందనే భయంతో అబద్ధం చెప్పిన వెంటనే దాన్ని మనము కప్పిపుచ్చుకోకుండా వెంటనే మనం దాన్ని మార్చుకోవాలా. అయ్యో నేను అబద్ధం చెప్పింది, దయచేసి క్షమాపణ కోరేయాలా. ఎందుకు? ఒక అబద్ధం చెప్పామనుకోండి, ఈ అబద్ధాన్ని కవర్ చేయడానికి ఇంకో అబద్ధం చెప్పాలి, ఆ అబద్ధాన్ని కవర్ చేయడానికి ఇంకో అబద్ధం చెప్పాలి. అలా కవర్ చేసుకోవడానికి ఒక్క నిజం చెబితే రక్షింపబడే మనము దాన్ని కవర్ చేయడానికి జీవితాంతం కూడా అబద్ధాలు చెబుతూ బ్రతుకుతూనే ఉండాలి. చూడండి, అందుకే నిజం మంచిది. అబద్ధం అనేది సాతాను తత్వము. అబద్ధానికి తండ్రి ఎవరు? సాతాను. యోహాను సువార్త 8వ అధ్యాయంలో 44వ వచనం చూద్దాం ఒకసారి. యోహాను సువార్త 8వ అధ్యాయము 44వ వచనం చూస్తే చదవండి ఒకసారి. యోహాను సువార్త 8:44లో మీరు మీ తండ్రి యొక్క అపవాది సంబంధులు, మీ తండ్రి దురాశలు నెరవేర్చుకోరుచున్నారు. ఆది నుండి వాడు నరహంతకుడై ఉండి సత్యమందు నిలిచిన వాడు కాడు, వాని యందు సత్యమే లేదు. వాడు అబద్ధమాడినప్పుడు తన స్వభావం అనుసరించియే మాట్లాడును. వాడు అబద్ధమునకు జనకుడై ఉన్నాడు. అబద్ధానికి తండ్రి వాడు. చరిత్రలో జరిగిన మొట్టమొదటి పాపం ఏంటో చెప్పిన అబద్ధమే. ఎవరు ఈ పాపం చేస్తున్నారంటే సాతాను. భూమి మీద ఏదైనా వనంలో దేవునితో చక్కటి సహవాసం కలిగి ఉన్న ఆదాము అవ్వ దగ్గరకు వచ్చి, ఇది నిజమా? మీరు ఈ పండు తింటే నిశ్చయముగా మీరు చావని అబద్ధం చెప్పాడు. అబద్ధాన్ని నమ్మేసింది అవ్వ, అబద్ధాన్ని నమ్మేశాడు ఆదాము.
చివరికి అబద్ధము నమ్మడం వల్ల, అబద్ధాన్ని విశ్వసించడం వల్ల ఆదాము వల్ల ఏమి చెప్పండి, దేవునితో సహవాసాన్ని కోల్పోయారు. అబద్ధ బోధన కానీ అబద్ధ మాటను కానీ మనం ఎప్పుడైతే విలువనిస్తామో ఖచ్చితంగా మనం దేవునికి దూరం అయిపోతాము. తండ్రిని మార్చుకున్నట్టే అబద్ధాన్ని కనుక మనం ఆశ్రయించి అబద్ధం చెబినా, అబద్ధ బోధలు మనం నిలిచి ఉన్నా. ఎందుకంటే అబద్ధము అనేది దానికి ప్రారంభికుడు, దానికి తండ్రి సాతాను. మరి సత్యానికి తండ్రి దేవుడు, సత్యానికి స్థాపకుడు యేసు ప్రభు, సత్యాన్ని నడిపిస్తున్నది పరిశుద్ధాత్ముడు. కాబట్టి మనం సత్య సంబంధితులుగా ఈ లోకములో మన జీవితాన్ని మనము కొనసాగించగలగాలి. దేవుని బిడ్డలారా, అబద్ధమే ఇవ్వకూడతావు. మనం నిజం చెప్పామని ప్రతి సందర్భంలో మన పిల్లలు కూడా నిజమే చెప్తారు. ఒక భర్తగా నువ్వు ఎప్పుడు నిజం చెప్పావనుకోండి, భార్య కూడా ఒక నమ్మకం ఏర్పడుతుంది. నా భర్త ఏది చెప్పినా నిజమే చెప్తాడు. భార్యగా నువ్వు ఎప్పుడు కూడా నిజమే చెప్పావనుకోండి, నా భార్య ఏది చెప్పినా కూడా నిజమే చెప్తా. అబద్ధాలు చెబితే నిజంగా నిజం చెప్పినప్పుడు కూడా నమ్మరు. చూడండి, అర్థమవుతుందా? నిజంగా నిజం చెప్పిన ఎవడు నమ్ముడు. ప్రతిరోజు అబద్ధాలు చెప్పేసి ఒకానొక టైంలో నిజం చెబుతారని నమ్ముతారా? వేస్ట్ మాటలు నీవంటారు, అంతే. నమ్మరు. భార్య భర్తల మధ్య నమ్మకం ఉండాలంటే, విశ్వాసం ఉండాలంటే, ప్రేమ అధికంగా వర్ధిల్లాలంటే తప్పు జరిగిందని చెప్పండి, అంతే. ఆ తప్పును కవర్ చేసుకోవడానికి ఒక అబద్ధము, తర్వాత ఇంకోటి వద్దు. నువ్వు అబద్ధం చెప్పి నువ్వు భార్యను భర్తను గెలుచుకోవాలనుకుంటున్నావు, దేవుని దగ్గర ఓడిపోతున్నావు. సాతాన్ని గెలిపిస్తూ ఉన్నారు. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, నిజం మాట్లాడదాం. నిజం మాట్లాడితే కొంతమంది మనల్ని ద్వేషిస్తారు. పౌలు అంటాడు, నిజమాడినందుకు నేను శత్రువుని అవుతున్నా అంటాడు. నిజమైన వాక్యం చెబితే చాలామంది సేవకుడు నచ్చడు. నేను నిజం చెప్పినందుకు మీకు శత్రువునయ్యానా అంటాడు సంఘంతో పౌలు గారు. కాబట్టి ప్రియ దేవుని, నిజం ఎప్పుడు కూడా శత్రువుగా భావించకండి. నిజము మన మిత్రుడు, సత్యము మన మిత్రం. కాబట్టి అన్ని విషయాల్లో మనము సత్యాన్ని మాట్లాడదాం, యథార్థవంతులుగా జీవిస్తే దేవుడు మనల్ని ఖచ్చితంగా కరుణిస్తాడు, కాపాడుతాడు. థ్యాంక్ యూ వెరీ మచ్ ప్రియులారా. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల